హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఏఎంఎఫ్. ఈరోజు మనము ఎంతో ఈజీగా దీపావళికి ఇల్లంతా ఎలా అలంకరించుకోవచ్చో చూద్దాము. మీలో చాలామందికి ఇవన్నీ తెలిసే ఉంటాయి, కానీ తెలియని వాళ్ళ కోసం ఒకసారి చూపిద్దామని చేస్తున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. దాంట్లో మనకి ఇష్టమైన ఫ్లవర్ పెటల్స్ యాడ్ చేసి, ఇప్పుడు మార్కెట్లో ఎంతో ఈజీగా మనకు వాటర్ సెన్సర్ లైట్స్ అని దొరుకుతున్నాయి. దీనికి బ్యాటరీ అవసరం లేదు, జస్ట్ వాటర్ టచ్ అయితే చాలు చక్కగా వెలుగుతుంది. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో. మనము అక్కడక్కడ ఇలా పెట్టి వెలిగించుకోవచ్చు, ఇంటిని అందంగా డెకరేట్ చేసుకోవచ్చు. మనము లైట్ ఆఫ్ చేసి చూసామంటే ఇలా అందంగా ఉంటుంది. ఇవైతే నేను ఇక్కడే లోకల్ సూపర్ మార్కెట్లో కొన్నాను. 45 రూపీస్ అలా పడ్డాయి ఒక్కొక్కటి. బాగానే అనిపించింది చూస్తే. ఇవి అయితే కొత్తగా కొన్నాటి అండి. ఇప్పుడు ఇక్కడ చూసారంటే మనకు కలోపు మోడల్ అన్నమాట ఈ లైటు. అవి తీసుకున్నాను. ఇదైతే 95 రూపీస్ పడింది. ఇది కూడా చాలా బాగుందండి. ఇక్కడ మీకు వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు, కానీ చాలా అందంగా అనిపించింది. మనము ఎక్కడైనా ఇలా పెట్టుకోవచ్చు. దివాళీకనే కాదు, ఏదైనా ఫంక్షన్ టైంలో కూడా మనము అక్కడక్కడ మన ఇంట్లో ఇలా అలంకరించుకున్నామంటే చాలా బాగుంటుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మనము బయట ఎక్కువ కాస్ట్ పెట్టి కొనే హ్యాంగింగ్ లైట్స్ కూడా ఇంట్లో మనము ఎలా తక్కువ ఖర్చుతో ప్రిపేర్ చేసుకోవచ్చో కూడా చూపించాను. మీకు అందుబాటులో ఉండే వాటితో మీరు కూడా రెడీ చేసుకోవచ్చు. మేము ఇంతకు ముందు కూడా మీకు వాటర్లో వెలిగించే దీపాలను చూపించాము ఇంకొక వీడియోలో. ఇది వేరే టైప్ అండి. ఇలాంటి బాటిల్స్ మన దగ్గర ఉన్నాయంటే మనము హ్యాంగింగ్ లైట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఉండాలి. వాటికి మనము పురికొస్తో కానీ లేదా బియ్యం గోతానికి వస్తుంది కదండి థ్రెడ్, దాంతో కూడా మనము ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు. థ్రెడ్ తీసుకొని మనము ఫోల్డ్ చేసామంటే మనకు ఒకవైపు లూప్ లాగా వస్తుంది కదా, దాన్ని ఒకవైపు పెట్టి రెండో వైపు కోసం లూప్లోంచి బయటికి లాగామంటే గట్టిగా బాటిల్ని గట్టిగా పట్టేసుకుంటుంది. ఇప్పుడు ఏ విధంగా చేసామో అదే విధంగా ఇంకొక థ్రెడ్ తీసుకొని రెండో వైపు కూడా చేయాలి. అంటే కరెక్ట్గా దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలన్నమాట రెండు థ్రెడ్స్ కూడా. అలా చేసామంటే మనకు హ్యాంగింగ్ బాటిల్ ల్యాంపు రెడీ అయిపోతుంది. ఇలా గట్టిగా లాగామంటే పట్టేసుకుంటుంది థ్రెడ్, గట్టిగా పడిపోతుందని భయం ఏం అవసరం లేదండి. కాకపోతే కరెక్ట్గా ఆపోజిట్లో ఉండేటట్టు చూసుకున్నామంటే బ్యాలెన్స్డ్గా ఉంటుంది. నేను ఇక్కడ పురికోస వాడాను, మీరు మామూలు థ్రెడ్ కూడా గట్టిగా ఉండే థ్రెడ్ కూడా వాడుకోవచ్చు. మనకు ఇంట్లో అందుబాటులో ఉండే బాటిల్స్తో ఇలా మనము బాటిల్ ల్యాంప్స్ చేసుకోవచ్చు. రెండు వైపులా థ్రెడ్ రెడీ అయిన తర్వాత పైన మనము రెండు కలిపి ముడివేసుకుంటే సరిపోతుంది. ఇలా రెడీ చేసిన బాటిల్ ల్యాంప్ను మనము అక్కడక్కడ హ్యాంగ్ చేసుకోవచ్చు. మన గార్డెన్లో కావచ్చు లేదా ఇంట్లో ఎక్కడైనా కూడా ఇలా హ్యాంగ్ చేసామంటే చాలా బాగుంటుంది. ఈ బాటిల్లో కొద్దిగా వాటరు అలాగే ఫ్లవర్ పెటల్స్ వేసుకొని ఇప్పుడు సెన్సర్ లైట్ పెట్టాము. చూసారు కదా ఎంత చక్కగా వెలుగుతుందో. ఇవి నా దగ్గర ఎప్పటి నుంచో ఉన్నాయండి, ఓల్డ్వే 10 ఇయర్స్ అయి ఉంటుంది తీసుకొని. ఇక్కడ నేను టీ లైట్ పెడుతున్నాను. ఇది కూడా మంచి అరోమాతో చక్కగా వెలుగుతుంది, సెంటెడ్ టీ లైట్. ఇవి ఇంట్లో ఉన్నాయి నా దగ్గర. వీటిల్లోనే మనము చిన్న చిన్న దీపాలు పెట్టి కూడా వెలిగించుకోవచ్చు. చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇది వెలిగే కొద్దీ మంచి అరోమా మనకు వస్తూ ఉంటుంది. ఇవి కూడా నేను చాలా ఏళ్ల క్రితం తీసుకున్నవే, ఇప్పుడు కొత్తవి అయితే కాదు, ఆన్లైన్లోనే తీసుకున్నాను. వాటిల్లో మామూలు దీపాలు కూడా పెట్టి మనము వెలిగించుకోవచ్చు. ఇలా వెలిగించి అక్కడక్కడ హ్యాంగ్ చేసామంటే చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, మేము నైట్ తీసాము ఈ వీడియో. ఎంత బాగుందో. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా మీకు అందుబాటులో ఉండే వస్తువులతో ఇలా ఇల్లంతా అలంకరించుకొని ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ఇదేనండి మా వీడియో. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ పైన ట్యాప్ చేశారంటే మేము వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది.